శ్రీదేవి సిరిలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక చక్కగా ఒక మధ్యతరగతి గృహిణి కిచెన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇది దేనికి సంబంధం లేదండి, ఏంటంటే డబ్బులు ఉన్నాయా లేవా అని కాదు. ప్రతి గృహిణి మనము వంటింట్లో ఏవి ఎక్కడ పెట్టుకుంటే మనకు అంత ఈజీగా ఉండి మన భర్తకి, పిల్లలకి, మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మన ఇల్లును అంటే ఎంత ఒక టైం టు టైం మన వాళ్ళకి చేసి పెట్టాలంటే మెయిన్ వంటగదే మూలస్తంభం. అది ఎంత నీట్గా సర్దుకుంటే అంత బాగుంటుందనే విషయాన్ని నేను మీకు చెప్పాలని చెప్పేసి కిచెన్ టూర్ చేస్తున్నాను. అది 1975లో రిలీజ్ అయిన ఒక అద్భుతమైన పాటతో అనమాట. ఎందుకంటే మన జీవితమే కదా చీకటి వెలుగుల సమ్మేళనం. చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమవన్నెలు, చీకటి వెలుగుల కౌగిలిలో చింతే కుంకుమవన్నెలు, ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో పాకే బంగారు రంగులు, ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈసిగ పాయల మందారాలు, ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈసిగ పాయల మందారాలు, ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు, అంది అందని స్వప్నాల అందని మధుర సత్యాల, ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈసిగ పాయల మందారాలు. అద్భుతమైన పాట కదండి. 1975లో రిలీజ్ అయిన పాట. ఈ పాటకి అసలు ఈ పాట ఊహించుకుంటేనే అంత అందంగా ఉంటుంది. ఇందులో ఉంటుంది అంత ప్రణయం. ఈ ప్రణయం ఎవరి మధ్య ఉండాలి? భార్యాభర్తల మధ్య ఉండాలి. ఆ భార్యాభర్తలు ఎక్కడ ఉంటారు? చక్కగా సత్సంతానంతో మంచిగా చక్కగా ఒక కిచెన్ నుండి స్టార్ట్ అవుతుందండి జీవితం. ఇవన్నీ చెప్పడానికి ఏం లేదు. మా వంటగది చూపిస్తాను రండి. వంటగది చూపించే ముందు చాలామంది అడిగిన ప్రశ్నకు ఒక సందేహం ఉంది. అందరు అడిగారు, మా ఇల్లు ఆల్రెడీ చూశారు కదా, ఇంత పెద్ద ఇంట్లో పూజా గది చిన్నగా పెట్టుకున్నారేంటి అని అడిగారు. ఏంటంటే పిల్లలు స్థిరపడ్డారు, మేమిద్దరం ఇక్కడ అర్చకత్వ బాధ్యతలతో ఇక్కడ ఉంటున్నాము. అయితే అంతకుముందు పూజా గది చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు కిచెన్ ఎంత ఉందో పూజా గది అంత ఉండేది. ప్రతిరోజు ఇప్పుడు ఓకే, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అది ప్రతిరోజు, ఎందుకంటే మేము ప్రతిరోజు పూజా గది తుడుచుకోకుండా ఏ పని పూజ చేయమన్నమాట. సో దానికోసమని కిచెన్లోనే పూజా గది అరేంజ్ చేసుకున్నాం. ఎట్లా అంటే, ఎందుకంటే మేము స్నానం చేయకుండా ఈ వంటింట్లో అసలు ఏమాత్రం అడుగు పెట్టాము. స్నానం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాప్ స్టిక్తోని ఫస్ట్ వంటగది తుడుస్తాను నేను. మీకు టెంపరీ కిచెన్ ఒకటి ఆల్రెడీ చూపించాం. అక్కడ కేవలము బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం కాఫీ అట్లా తాగి అక్కడ ఉంటుందన్నమాట. కొన్ని వాటర్ తాగి కాఫీ తాగి మేము స్నానం చేసి తర్వాతనే ఇక్కడికి వస్తాం. ఇది అందరి ప్రశ్నలకు నేను ఇచ్చే సమాధానం అనమాట. సో ఇప్పుడు వంటగది మా పూజ దగ్గర నుండి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, మాకు తరతరాలుగా అంటే మా తాత ముత్తాతల నుంచి వస్తున్న తరతరాల మూర్తులు శ్రీ భూ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మకర తోరణంతో సహా కనిపిస్తున్నారు కదా. అలాగే ఇక్కడ శివయ్య కుటుంబం చూడండి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, స్ఫటికలింగము, తర్వాత కామధేనువు, ఒక చిన్న వెండి ఇల్లు కూడా ఉందండి అందులో. తర్వాత షఠగోపం ఇది. ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యంత్రము, తర్వాత సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి. ఆ తర్వాత మా కులదైవం గోదారంగనాథ స్వామి, ఇక్కడ గోదారంగనాథ స్వామి. తర్వాత ఇద్దరు ఆళ్వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి, ఆదిశంకరాచార్యుల వారు, రామానుజుల వారు. తర్వాత ఇక్కడ వరాహస్వామి, తర్వాత బాబావారు, తర్వాత చిన్ని కృష్ణయ్య, ఆ తర్వాత అక్కడ లక్ష్మీనారాయణుడు. ఎందుకంటే ప్రతి శుక్రవారం నేను లక్ష్మీనారాయణులకు అభిషేకం చేసి కుంకుమార్చన చేసుకుంటానన్నమాట. తర్వాత సాక్షాత్తు చదువుల తల్లి వాణి విద్యాప్రదాయిని సరస్వతీమాత. తర్వాత ఇక్కడ దక్షిణావృత శంఖం ఉంటుంది. ఈ 2 రాగి పాత్రల్లో నేను అట్లా చిల్లర నాణములు పెట్టి ప్రతిరోజు పూజ చేస్తానన్నమాట. ఇది ఇక్కడ దీపారాధన. ప్రతిరోజు నేను తూర్పు వైపుకి అంటారు కదా, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని అంటారు కాబట్టి 3 వత్తులతో ఇక్కడ దీపం ఫస్ట్ వెలిగించిన తర్వాతనే స్వామి వారికి ఏదైతే ఇంతకుముందు రోజు పెట్టిన పూలని దాన్ని నిర్మాల్యం అంటారనమాట, అవన్నీ తీసేసి అప్పుడు అంటే దీపం వెలిగించిన తర్వాతనే నిర్మాల్యం తీసేస్తాము. తర్వాత పూజా గది
అది పూజ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మెయిన్ చూడండి, ఇక్కడ నుండి మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది, పైన పెట్టుకున్నాము వాటర్ ట్యాంక్. తర్వాత ఇక్కడ వ్యాసపీఠము, పుస్తకాలు ఉంటాయి. తర్వాత ఇది ఒక్కటి చూడండి, అక్కడ నుండి ఇక్కడికి వాటర్ కనెక్షన్ ఉంది. అమ్మవారికి, స్వామివారికి, భగవంతునికి ఇక్కడ అభిషేకాలు ఇక్కడే చేస్తానన్నమాట నేను. ఇది మా ఇంట్లో ఉన్న ప్రత్యేకత, మా వంటగది, పూజా గది ఎలా ఉన్న ప్రత్యేకత. ఆల్రెడీ ఇప్పుడు గణపతి నవరాత్రులు అవుతున్నాయి. ఈ వీడియో చేసే రోజు మేము గణపతిని ప్రతిష్ఠ చేసుకుంటాం. ఇక్కడ పసుపు గణపతి, తర్వాత గణపతి, మట్టి గణపతిని మాత్రమే పూజిస్తాము. ఈ 9 రోజులు ఇక్కడ గణపతికి సపరేట్గా నైవేద్యం చేస్తాను. ఇక్కడ సపరేట్గా స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం చేస్తాను. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దాం? మనము స్టవ్ నుండి స్టార్ట్ చేద్దాం కదా. నేను ఎప్పుడు కానీ స్టవ్ వెలిగించేటప్పుడు అగ్నిదేవుడికి, అమ్మవారికి నమస్కారం చేసుకొని స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించేసి స్వామివారి నైవేద్యం అనేది స్టార్ట్ చేస్తాను. ఎట్లా పెట్టుకుంటానంటే, నేను ఇక్కడ ఉన్నాయి చూడండి డబ్బాలన్నీ, వీటిలలో మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వచ్చేసాము. స్టవ్ తర్వాత ఏంటంటే, నేను డబ్బాలను అంటే వంట గదిలోకి ఎవరు వచ్చినా, మన బంధువులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కొత్తగా వచ్చి కూడా మనకు వంట చేసి మనకు పెట్టే విధంగా, అంటే ఈజీగా అనమాట, సులభంగా పెట్టే విధంగా మన కిచెన్ ఉండాలి కదా. అది మధ్యతరగతి గృహిణులైనా పర్వాలేదు, చాలా ఉన్నవాళ్ళైనా పర్వాలేదు, ఇంకా బిలో మధ్యతరగతి అయినా పర్వాలేదు, మనం సర్దుకోవడంలోనే ఈ ఇంటి ఇల్లాలు ఎలా అయితే సర్దుకుంటుందో దానిలోనే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. సో ఇక్కడ డబ్బాలన్నీ ప్లాస్టిక్ అంటే గ్లాస్ కోటింగ్ అన్నమాట, ఆ డబ్బాలు ఇవి. ఇందులో నేను ఏంటంటే ప్రతి ఒక్కటి ఇందులో పెట్టేసుకుంటాను. ఉప్పు, కారం, పసుపు, చింతపండు. ఇది సగ్గుబియ్యం అండి. ప్రతి మంగళవారం స్వామివారికి పాయసం చేస్తాను కాబట్టి అది గ్రైండ్ చేసి పెట్టుకుంటాను సులభంగా కావాలని. తర్వాత నిమ్మ ఉప్పు కానీ, ఇలాచి పొడి కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి. తర్వాత ఆయిల్స్, కొబ్బరి పొడి, నూనె పొడి. ఇంతకుముందు కూడా నేను ఇలాంటి బాక్సెస్ ఇక్కడ పెట్టుకునేదాన్ని, కానీ మార్చుకున్నాను. ఎందుకంటే ఈ ఏమంటారు, ఈ ప్లాస్టిక్ బాక్సెస్ కొంచెం పర్యావరణ పరిరక్షణకు అంత మంచిది కాదు, ఇంట్లో కూడా బాగుండదన్న ఉద్దేశంతో స్టీల్ బాక్సెస్ మళ్ళీ పెట్టుకున్నాను. వీటి కూడా మా వారన్నీ స్టిక్కర్స్ వేశారు చూడండి. ఇవన్నీ ఆవాలు, జీలకర్ర, ప్రతి ఒక్కటి అనమాట. ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, తర్వాత ఇందులో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత అక్కడ గోధుమ రవ్వ ఉంటుంది, ఇందులో మామూలు రవ్వ ఉంటుంది, ఇందులో సేమియా ఉంటుందండి. ఇవి ఆయిల్ బాటిల్స్. అంటే మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా. ఓకే, అంటే ఇట్లా వచ్చేసి మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, నన్ను ఊరికే డబ్బాలు తీసుకుంటూ కష్టపడుతున్నారు అన్నారు, కానీ నాకు పోపుల డబ్బా ఉందండి. ఇది పోపుల డబ్బా ఉంది, కానీ నాకు సంవత్సరాల తరబడి అది అలవాటైపోయి నేను అలాగే చేస్తుంటాను అనమాట. ఇక్కడ కూడా రెడీగా ఉంటాయి. ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు ఇది కూడా నా ఫ్రెండ్స్ కూడా అదే భావంతో ఇది గిఫ్ట్ ఇచ్చారండి. ఆల్రెడీ నాకు ఉంది పోపులో పెట్టే, కానీ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది ఇట్లా పక్కన పెట్టేస్తా. తర్వాత స్వామివారికి నైవేద్యం రెడీ అయింది. మా వారి బుట్ట తీసుకొని నైవేద్యం తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ 2 కుక్కర్స్ పెట్టుకుంటాను. పెద్ద కుక్కర్స్ పక్కన పెట్టేశాను, ఎందుకంటే మాకు ఇంట్లో పనిచేసే అమ్మకి, వాళ్ళ కుటుంబానికి సరిపడేంత వంట నేను చేస్తానన్నమాట. ఇవి 2 కుక్కర్స్. తర్వాత ఇది అయిన తర్వాత మెయిన్ కుక్కర్స్ చూడండి, పెద్ద కుక్కర్ అక్కడ ఉంది పైన. శ్రావణ మాసంలో నాకు చాలా ప్రసాదాలు, అంటే మాకు తరతరాలుగా ఒక ఆచారం ఉంది గ్రామంలో. అందరూ శ్రావణ మాసం ఇక్కడికి రావడము, వచ్చి వాళ్ళు సాహిత్యాలు ఇవ్వడము, తర్వాత దేవుని దర్శనానికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే లోపల నేను వారికి కావాల్సిన అన్నం, పప్పు, పచ్చిపులుసు పెట్టడం ఇక్కడ ఆచారం అనమాట. సో అందుకని ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ పెద్ద కుక్కర్ పెట్టేసుకున్నా చూడండి. పెద్ద కుక్కరు, ఏదైనా బకెట్స్ అది అవసరం ఉంటేనే తీసి కింద పెట్టి వాడుకుంటానండి, లేకుంటే పైన. తర్వాత ఇక్కడ మామూలు ఒక డబ్బా, ఎక్కువ ప్రసాదం పంపాల్సినప్పుడు ఇట్లాంటివి వాడుకుంటాను. తర్వాత అక్కడ విస్తరాకులు ఉన్నాయి. కుక్కర్స్ చూడండి, అన్ని సైజుల్లో కుక్కర్స్ ఉన్నాయి. మనకి కుక్కర్స్ ఉన్నాయి, ప్యాన్స్ ఉన్నాయి, చిన్న చిన్న కుక్కర్స్ కూడా ఉన్నాయి చూడండి. అంటే చేసే వంట క్వాంటిటీని బట్టి ఈ కుక్కర్స్ అనమాట. తర్వాత మిక్సీ జార్స్ కూడా హడావుడి పడకుండా ప్రతిదీ చూడండి, జ్యూస్ జార్ ఉంటుంది, తర్వాత అన్నీ మనం గ్రైండ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క జార్ అన్నమాట. ఇవన్నీ పొడులు చేసుకోవడానికి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అన్నీ ఎవ్రీథింగ్. ఇదొక ప్యాన్. తర్వాత ఇలాంటి ఒక జార్ అనమాట. ఇది మిక్సీ జార్స్ కోసమే సపరేట్గా ఇక్కడ మిక్సీ ఉంది చూడండి. అవసరం అనుకుంటే ఇక్కడ తీసుకోవడం, అక్కడే ప్లగ్ ఉంటుంది. తర్వాత ఇది రుబ్బురోలు, ఆల్రెడీ మీకు ఒక 2 వీడియోస్ చేశాను కదా, పచ్చడి. అందులో ఇది ఇంత మీరు ఎనీ టైం మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా సడన్గా మా ఇంటికి వస్తే, మా ఇంట్లో కిచెన్ ఇలాగే ఉంటుందండి, ఎక్కడా తేడా లేదు. కేవలం ఇది మా ఇంట్లో ఉన్న ఒక మంచి జబ్బు అని అనుకోవాలి.
ఎందుకంటే అట్లా ఎప్పుడు అట్లా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. సో ఇక్కడ ఈ ప్లేట్ల స్టాండ్, దీంట్లో కావాల్సినవి అన్నీ మనం పెట్టేసుకుంటాం. ఎక్కువ వాడని చెంబులు అవి ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను నేను. తర్వాత ఇదేమో ఈ సింక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఇక్కడ కిచెన్లో ఉన్న సింక్లో మేము కనీసం హ్యాండ్ వాష్ చేసుకోము భోజనం చేసిన తర్వాత, అది సపరేట్గా ఉంటుంది. కేవలం ఇది వంటకు మాత్రమే యూజ్ చేస్తాను. తర్వాత ఇది మంచినీళ్ళకి వంటకు అనమాట. అక్కడ దేవుడి అభిషేకానికి ఒక కనెక్షన్, తర్వాత ఇక్కడ వంట, అక్కడ ట్యాంక్ నుండి ఇక్కడ వాటర్ వస్తాయి. ఇది వంట కోసం యూజ్ చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఏది అవసరమో ఇట్లా నీట్గా పెట్టేసుకున్నాను. సెల్ఫ్స్ అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. అవసరం లేని ప్లాస్టిక్ బాక్సెస్, బుట్టలు ఏమైనా ఉంటే అన్నీ కిందికి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒక్కసారి, కింద నాకు ఎండుమిర్చి చాలా పడుతుందండి కాబట్టి డబ్బా ఇట్లానే పెట్టేసుకున్నా. ఇక్కడ పెద్ద మూకుడు, పెద్ద తట్టలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. అవసరం అనుకున్నప్పుడు, అంటే ఏది కూడా పైన ఎక్కడో పెట్టి దుమ్ముబడి ఎప్పుడో కష్టపడి తీసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. పెద్ద పెద్ద మూకుళ్ళు. తర్వాత ఇక్కడ అన్ని కుక్కర్స్ చూడండి, అన్ని సైజెస్ అవన్నీ. ఏంటి కుక్కర్స్ అంటే ఎలక్ట్రానిక్ కుక్కర్, లోపల బౌల్స్ అనమాట ఇవన్నీ. ఈ స్టైనర్ అంటే ప్రతి ఒక్కటి ఇది కావాలి అంటే ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇది అన్నమాట. సో ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు, ఇంకా చిన్న మూకుళ్ళు. మనం చేసే వంటకి ఎక్కువ నేను మూకుళ్ళు ఎక్కువ యూజ్ చేస్తానండి. అన్ని రకాల సైజెస్ అనమాట ఇవి మొత్తం. ఇవి వస్త్రాలు, అంటే స్వామివారికి అమ్మవారికి వంట చేసేటప్పుడు ఇలాంటి సిల్క్ మాత్రమే వస్త్రాలు యూజ్ చేస్తాను నేను. ఇది కూడా తడిపి మాత్రమే యూజ్ చేస్తాను మళ్ళీ వంట చేసే ముందు. సో ఇవి గిన్నెలు, మూకుళ్ళు. తర్వాత ఇందులో బెల్లం ఉంటుంది, ఇందులో పంచదార ఉంటుంది. ఎందుకంటే నాకు ప్రసాదాలు అవి చేయడం ఎక్కువ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది. ఇంకొకటి జాగ్రత్తగా ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళకి ఏమైనా పెట్టాలి, నేను నా చేతులతో అనిపించిన పొడులు కానీ పచ్చళ్ళు కానీ చాలా నీట్గా ఇట్లా బాక్సెస్ అన్నీ కడిగి నీట్గా పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. నేను అన్నీ ఇలా పెట్టేసి, ఎందుకంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి పెట్టించేయచ్చు. నాకు కవర్లలో పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో ఇట్లా పెట్టేస్తా. ఇదైన తర్వాత ఇక్కడ అక్కడ పెద్ద కుక్కర్ బౌల్స్ పెట్టినాం కదా, ఇక్కడ మన మీడియం కుక్కర్, ఇది స్మాల్ కుక్కర్ బౌల్స్. ఇమ్మీడియట్గా అట్లా తీసుకోవడానికి అంతే. వెనకాల కొన్ని గిన్నెలు, తర్వాత ఇది ఇడ్లీ కుక్కర్, ఇట్లా కొన్ని స్టీల్ గిన్నెలు అటు సైడ్ పెట్టేసుకున్నాను, ఎక్కువ యూజ్ కానీ. తర్వాత ఇక్కడ చూడండి, ఈ స్టాండ్లో కొన్ని మామూలు టిఫిన్ ప్లేట్స్. ఇవన్నీ టిఫిన్ ప్లేట్స్ మాత్రమే, టిఫిన్ చేయడానికి. గ్లాసులు, బౌల్స్, స్వీట్ బౌల్స్. తర్వాత ప్లేట్ల స్టాండ్ సపరేట్గా అనమాట. ఇది ప్లేట్ల స్టాండ్. తర్వాత స్పూన్స్, చిన్న స్పూన్స్ అన్నీ ఇవి. మేము మామూలుగా ఏదైనా తినడానికి వాడే స్పూన్స్ వేరే ఉంటాయి, వంటలో వాడే స్పూన్స్ కూడా ఇవి వేరే ఉంటాయండి. ఏదైనా అవసరం అనుకుంటే దద్దోజనం అట్లా పోపు పెట్టడానికి. తర్వాత ఇవి పెద్ద స్పూన్స్. తర్వాత ముఖ్యంగా ఈ తట్టలు, ఇవి అన్ని సైజుల్లో ఉంటాయి. ఎందుకంటే ఏ రోజు ఇమ్మీడియట్గా నేను పులిహోర కలుపుతానో నాకు తెలియదు, వారానికి 2-3 సార్లు చేయాల్సి వస్తుంది ఇది. తర్వాత ఇది నైఫ్స్ స్టాండ్ అండి. అన్ని రకాల చాకులు ఉన్నాయి ఇందులో. ఇది నైఫ్ స్టాండ్ అనమాట. సో ట్రేస్, కత్తిపీట, ఇది ఇంతే, మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏంటంటే తర్వాత చూడండి, చింతపండు. ఈ చింతపండు మీ దగ్గర ఎందుకు ఉంది అంటే మామూలుగా వంటకి వేరే వాడతాను నేను. ఈ చింతపండు స్వామివారికి ఆలయంలో కూడా పులికాపు అంటాం మేము. పులికాపు అంటే స్వామివారిని శుభ్రం చేయడానికి. ఇంత చింతపండు ఇంకా ఎక్కువ ఉంటుందండి, దీన్ని నిండా ఉండే అయిపోయింది. ఇంత చింతపండు ఇట్లా యూజ్ చేస్తాం. అవసరం లేని డబ్బాలు ఏమైనా ఉంటాయి నీట్గా, ఎక్కడ కూడా మీకు డస్ట్ కనిపించదు. తర్వాత ఇది రైస్ కోసం, ఇక్కడ ఇది డబ్బా. ఎప్పుడు కానీ రైస్ కూడా మీరు తీసుకునేటప్పుడు ఒక చిన్న, నాకు తెలిసిన చెప్తున్నాను, ఇలా దన్మని మనము ఒక గిన్నెలో ఇట్లా పోసేసుకుంటాం. ఎప్పుడు కానీ రైస్ తీసుకొని మనం గిన్నెలో పోసుకొని అనుకున్నప్పుడు ఇట్లా పోసుకొని కొన్ని అందులో మిగిలించాలటండి. మళ్ళీ ఇలా ఎత్తేయకూడదు, ఇలా పెట్టాలి ఇప్పుడు కానీ, సరేనా? ఇది మన సనాతన ధర్మంలో ఉన్నవే ఇవన్నీ. తర్వాత ఇందులో పచ్చ బియ్యం ఉంటాయి, పసుపు బియ్యం. ఇందులో దొడ్డు బియ్యం ఉంటాయి, దద్దోజనానికి, పరమాన్నానికి, దానికి సంబంధించింది. వంట కోసం వాడే చింతపండు ఇక్కడ ఉంటుంది, సరేనా? ఇది మన ఓవరాల్ కిచెన్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు, ఇది ఈ స్టాండ్ అనమాట. దీనికోసం కొంచెం గాలి రావాలి కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాను. మీకు ఇంకొకటి ఏంటంటే పూజకు సంబంధించినవన్నీ కూడా ఇబ్బంది కావద్దు, మాకు ఎక్కువే ఉంటాయి కాబట్టి ఈ పూజకు సంబంధించిన అన్ని పాత్రలండి ఇవన్నీ. చూడండి, ఇందాకనే నేను అభిషేకం చేసేసి ఆ వస్త్రం తుడిచి వస్త్రం అక్కడ ఆరబెట్టాను నేను. ఇవన్నీ పూజకు పసుపు కుంకుమలు కానీ ఎవ్రీథింగ్, కామాక్షి దీపాలు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి చూడండి.
ఎక్కడ కూడా మీకు ఆయిల్స్ అన్నమాట. ఇది సపరేట్గా కొబ్బరి ముక్కలు ఆయిల్ పట్టించి కొబ్బరి నూనె మాత్రమే వాడతాం. అవి నైవేద్యం చేయడానికి కావాల్సిన గిన్నెలు, ఇత్తడి గిన్నెలోనే నైవేద్యం వాడతాను. ఇది మొత్తము ఈ స్వామి వారికి సంబంధించిన వంటకు సంబంధించిన పాత్రలు, పూజ గదిలో ఉండే సామాన్లు, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే ఉంటాయి. ప్రమిదలు కానివ్వండి, ఏవైనా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నిర్మాల్యం కూడా ప్రతిరోజు స్వామివారికి తీసేసిన నిర్మాల్యం ఇట్లా ఎప్పుడూ ఇందులో పెట్టేసుకుంటాను నేను. జాగ్రత్తగా రండి, చాలా బాగుంటుంది. అసలు చెప్తుంటేనే నాకు సంతోషంగా ఉంది. పెట్టేసుకొని ఇది ప్రతి 10-15 రోజులకు ఒకసారి మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టేసి ఎక్కడన్నా అంటే మంచి ఎవరు తొక్కని ప్లేసుల్లో లేకుంటే చెరువుల్లో అక్కడ వదిలేస్తాం అనమాట. దీనిలో కేవలం దళాలు, పూలు, పుష్పాలు మాత్రమే ఉంటాయి. అవసరం అనుకున్న ప్రమిదలు, దీపావళి కావాల్సినవన్నీ ప్రమిదలు అవి ఇవన్నీ ఇందులో ఉంటాయండి. ఇది దేవుడికి సంబంధించింది అనమాట. సో ఇట్లా కిచెన్ మనం సర్దుకుంటే మీరు ఓవరాల్ ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడా కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుందా? మీరు ఎవరైనా మా ఇంటికి వచ్చేసి ఆంటీ అనో అక్కయ్యనో ఏం పిలుస్తారో, నేను వంట చేస్తాను అంటే మీరు ఈజీగా ఇక్కడ చూసుకొని వంట చేసేసుకోవచ్చు. అంటే అంత బాగుంటుంది కిచెన్. మనం ఎంత నీట్గా సర్దుకుంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతలోనే లక్ష్మీదేవి ఉంటుందని మరీ చెప్తున్నాను. ఇల్లాని చూడమంటారు, ఇల్లుని చూడాలి, ఇల్లాలని చూడాలనే సామెత ఊరికే రాలేదు. ఎన్ని కష్టాలన్నా రానివ్వండి, ఆర్థికంగా ఉండడము, బాగా డబ్బులు కలిగి ఉండడం అనేది ఎప్పుడూ ఐశ్వర్యం కాదు. మాకు జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే కష్టాలు పడి చూడండి అని అంటారు, పడ్డాం. ఇల్లు కట్టి చూడండి అన్నారు, కట్టాం. పెళ్లి చేసి చూడండి అన్నారు, పిల్లలకు పెళ్లి చేశాం. ఈ చిన్న జీవితంలో ఇప్పటివరకు 50 సంవత్సరాలు వచ్చేసరికి ఒక మనవరాల్ని చూసాం. సంపూర్ణమైన జీవితము, అర్ధ జీవితం అంటే 50 సంవత్సరాలు వచ్చే వరకు ఇవన్నీ చూసాం. ఎందుకు చూసామంటే చాలా జాగ్రత్తగా కష్టాలన్నీ చాలా మనసుకు తీసుకొని ఎదుర్కొన్నాం మేమన్నీ కష్టాలు. అది మానసికంగా ఎంత వేదన అనుభవించినా సరే మాకు భవిష్యత్తు ఉంది, మాకు 2 పిల్లలు ఉన్నారు, మాకు బాగుంటుంది, ఆ భగవంతుడు మమ్మల్ని ఎప్పటికీ చూస్తాడు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకుంటూ మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా చేసినా ఇంత ప్రశాంతమైన జీవితము అంటే భగవంతుని పాదాల దగ్గర సేవ చేసుకునే అవకాశం మాకు ఇచ్చాడంటే భగవంతుడు. ఇంకా ఆ స్వామికి అమ్మకి అనంత కోటి పాదాభివందనాలు తప్ప మేమిద్దరం ఇంకా చేసేది ఏం లేదు. ఈ జన్మలో వారికి సేవ చేసుకొని ఈ జన్మ సేవకు అంకితం చేసుకోవడం తప్ప. ఇది మా పూజ కమ్ వంటగది అన్నమాట. బాగుందా? మరి బాగుంటే తప్పకుండా ఏదైతే మంచి వీడియోస్ అన్ని నిజంగా ఆదరిస్తున్నారు. ప్రతి వీడియోలో నేను ఒక మంచి సబ్జెక్ట్తోనే బయటకు వస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ. ఊరికేనే రావండి ఆలోచనలు. హిందూ సనాతన ధర్మాన్ని, ఆచారాలని, సంప్రదాయాల్ని, మన వ్యవహారాన్ని నువ్వు కూడా కాస్త తీసుకెళ్ళు సమాజంలోకి అని చెప్పినట్టుగా అనిపించి చేసేవే తప్ప ఎక్కడ కూడా ఇది ప్రిపేర్ అయ్యి ఇది చేయాలని అసలు మా ఇద్దరికి ఉండదు. మళ్ళీ వీడియోస్ కూడా చెప్తున్నాను కదా, నేను మా వారు సహకరిస్తేనే ప్రపంచానికి నేను కనిపించగలుగుతున్నాను. ఇది మా ఇంటి వంటగది కమ్ పూజా గది. తర్వాత ఇక్కడ పూజ చేసుకుంటూ అక్కడ నైవేద్యం మొదలు పెడతాను. అది 2 కంప్లీట్ అయిపోతే వారిని సకాలంలో ఆలయానికి నేను పంపిస్తాను టైంకి అనమాట. అది అంటే మనం ఎంత స్వచ్ఛంగా ఎంత ఓపికతో పని చేస్తే అంత ఓపికగా మనము డే మొత్తం మనం ఉండగలుగుతాం అన్నమాట. ఇది మా ఇంటి వంటగది పూజ గది. తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేను ఏదో మాట వరుసకి చెప్పట్లేదు, అందరూ అన్ని వీడియోస్లో చెప్పినట్టుగా కూడా కాదు. ఎందుకంటే షేర్ చేస్తే ఇంకొకరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది గుడిసెల్లో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కావచ్చు, వాళ్ళు కూడా నీట్గా సర్దుకుంటే ప్రాబ్లం ఏం లేదు కదా. ఎట్లా ఉన్నామని కాదు, ఏ స్థాయిలో ఉన్నామని కాదు, ఉన్నదాన్ని మనం ఎంత నీట్గా సర్దుకున్నాము, ఎంత ప్రశాంతంగా మన కుటుంబాన్ని అంటే భర్త, పిల్లలు, ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, ఉమ్మడి కుటుంబాలు, మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాం అనేది, శుభ్రంగా పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, అందరికీ లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ కానీ మీరు చేసే లైక్ కానీ నాకు చాలా సపోర్ట్గా ఉండి ఇంకా కొంతమంది వ్యూస్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ మంచి రెసిపీతో కానీ మంచి ఆధ్యాత్మిక విశేషాలతో కానీ మంచి సబ్జెక్ట్స్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే అండి.